మనకి దర్శనం అయితే 2 to 3 అవర్స్లో కంప్లీట్ అయిపోద్ది. మీరు ఎలాంటి ఆల్కహాల్ తీసుకోకూడదు. అయితే చూసేసారు కదా. సో మ్యాటర్ ఏంటన్నది క్లియర్గా షార్ట్కట్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. సో బ్లడ్ డొనేట్ చేస్తే మనకి 300 రూపీస్ దర్శనం ఫ్రీగా దొరుకుతుందా అంటే ఎస్ అండి. కానీ దానికి ప్రాసెస్ ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను, వినేసేయండి. మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 or 6 ఆ టైంకి అశ్విని హాస్పిటల్కి మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ పట్టుకొని వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బ్లడ్ డొనేషన్ కౌంటర్ దగ్గర మీ నేమ్ అయితే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత బేసిక్ ఫిట్నెస్ చెక్ చేస్తారనమాట. లైక్ మీ బీపీ అండ్ మీ హెమోగ్లోబిన్ ఎంత ఉంది, ఈ అన్ని పారామీటర్స్ చెక్ చేసిన తర్వాత ఇఫ్ యూఆర్ ఫిట్ అని వాళ్ళు టెస్ట్ ప్రకారం చూసుకున్న తర్వాత అప్పుడు మీరు బ్లడ్ అయితే డొనేట్ చేయొచ్చు అనమాట. సో మనకి బ్లడ్ శాంపుల్ అన్నది తీసుకుంటారు. మార్నింగ్ వెళ్తాం కదా, అప్పుడు బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు. శాంపుల్ తీసుకున్న తర్వాత అన్ని పారామీటర్స్ ఓకే అన్నప్పుడు మీకు అరౌండ్ 9 or 10 టైంకి కాల్ అయితే వస్తుందన్నమాట, మీరు బ్లడ్ డొనేట్ చేయొచ్చు అని చెప్పేసి. సో అప్పుడు బ్లడ్ డొనేషన్ చేసేసిన తర్వాత మీకు మీ చేతిలోనైతే దర్శనం లెటరు అండ్ ఫ్రీ లడ్డు లెటర్ ఇంకా బ్లడ్ డొనేషన్ చేసిన సర్టిఫికేట్ అయితే ఇస్తానన్నమాట. అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇవి తీసుకొని మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అంటే సుభతం దగ్గర మనం అయితే రిపోర్ట్ చేయాలండి. రిపోర్ట్ చేస్తే మనకి ఆ రోజు దర్శనంకి అయితే ఫ్రీగా అలౌ చేస్తారనమాట. సో మరి అసలు ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు ఈ ప్రాసెస్లో అంటే మండే టు ఫ్రైడే అయితే 5 మెంబర్స్ని, సాటర్డే సండే అయితే 7 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు బ్లడ్ డొనేషన్ చేస్తున్నప్పుడు 5 మెంబర్స్ ఆర్ 7 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే కనుక డిప్ ప్రాసెస్, లక్కీ డిప్ ప్రాసెస్లోనైతే మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సో మరి దీని దర్శనం టైమింగ్స్ ఏంటి అంటే మనం దర్శనంకి ఆఫ్టర్ మధ్యాహ్నం 12 తర్వాత అయితే దర్శనంకి అయితే మనకి అలో చేస్తారనమాట. అండ్ మనకి దర్శనం అయితే 2 to 3 అవర్స్లో కంప్లీట్ అయిపోద్ది. మరి ఈ దర్శనం ఆప్షన్ అందరికీ ఉంటుందా అంటే లేదండి, ఓన్లీ ఫర్ జెంట్స్ అనమాట. అండ్ దట్ టు ఏజ్ బిట్వీన్ 18 years to 60 years వాళ్ళకి మాత్రమే అలో చేస్తారు. అండ్ మేక్ ష్యూర్ మీరు బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే 48 hours ముందు వరకు మీరు ఎలాంటి ఆల్కహాల్ తీసుకోకూడదు. సో ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఈ ప్రాసెస్కి అయితే మీరు ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే లేడీస్కి అలో చేయరు. ఒకవేళ తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే బ్లడ్ డొనేట్ చేయడానికి అయితే లేడీస్ అయితే వెళ్ళకండి. వాళ్ళైతే మీ దగ్గర బ్లడ్ అయితే తీసుకోరండి. అండ్ మనకి లడ్డు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, అన్ని లడ్డు కౌంటర్స్ దగ్గర మనకి లడ్డు ఇస్తారా లేదా అనే విషయం నాకైతే క్లారిటీ లేదు. బట్ నేను తెలుసుకున్న ప్రకారం ఏంటంటే మనకి ఏదైతే లడ్డు లెటర్ ఇస్తారో దాన్ని కౌంటర్ నెంబర్ 45 దగ్గరికి వెళ్తే మనకి లడ్డు దొరుకుతుందని చెప్పేసి నేనైతే తెలుసుకోవడం జరిగింది. అదే విషయం మీతో చెప్తున్నానండి. సో మీరు ఇక్కడి వరకు ఈ వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను అనమాట. సో ఎవరికైతే ఈ విషయం తెలీదో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి కూడా తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడి వరకు నా వీడియోని చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. సో దట్ ఈ విషయం తెలియని ఇంకొంతమందికి ఈ విషయాన్ని అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.